స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? వాక్యాన్ని మీరు చదువుకున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తారు. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు మన యొక్క గోడు, మన యొక్క సమస్యలు, మన యొక్క ఇబ్బందులు మరి ఆయనకు తెలియజేసిన వారం అవుతాం. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థన, వాక్య పఠనం అంటే వాక్యం చదవడం మరి తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. ప్రతిదినం పాటించాలి. ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రార్థించుకోవడం మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యాన్ని చదువుకోవడం వల్ల మరి చాలా ఆశీర్వాదం ఉంది, క్షేమం ఉంది. మరి తగిన ఆలోచన దేవుడు చెప్పి నన్ను నడిపిస్తారు అని మీకు తెలియచేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనం, అంటే 7-8 వచనాలు ఇలా కలిపి ఉన్నాయి. నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకొనకుండుటయు, దిక్కుమాలిన బేదలు నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుట, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్క వలె ఉండును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యం వెనకటి భాగమున కాయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే నీ నీతి, ఇక్కడ ఏమంటాడు, నీ వెలుగు వేకు చుక్క వలె ఉంటుంది అని నీకు వాగ్దానం చేస్తాడు ఈ దినం. అలాగే స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి నీ నీతిని ముందర నీ మంద, ఇంకేమంటాడంటే యెహోవా మహిమ నీ సైన్యము వెనకటి భాగమున మరి కావలి కాస్తదట. నీకు కలిగిన సమస్తము చుట్టూ మరి దేవుని దూత కావలి ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని మహిమ నీ చుట్టూ, నీకు కలిగిన సమస్తము చుట్టూ మరి కావలి ఉంటుంది అంటున్నాడు. స్వస్థత నీకు శీఘ్రంగా వస్తుంది అంటున్నాడు. అలాగే నీ వెలుగు వేకు చుక్క వలె ఉంటుందని దినం వాగ్దానం చేస్తాడు. ఎప్పుడు అనంటే దిక్కుమాలిన ప్రజలను నువ్వు చేర్చుకోవాలి, వస్త్రహీనులకు కలిగినప్పుడు వస్త్రం ఇవ్వాలి, నీ ఆహారాన్ని మరి దీనులకు, పేదలకు పంచిపెట్టాలి. అప్పుడే మరి దేవుడికి ఇష్టమైన ఉపవాసము. మరి అలాగూ చేసిన ఎడల దేవుడు ఏమంటాడు తెలుసా? నీ నీతి నీ ముందర నడుస్తుంది, నీ వెలుగు వేగు చుక్క వలె ఉంటుందని మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక దేవుడు చెప్పినట్టు చేసి ఈ వాగ్దానాలు మనం సొంతం చేసుకోవాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానంకే స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి రోడ్డు మార్గం వెళ్తే చదువుతున్న వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. వారి జీవితాల్లో స్థిరపరచండి ప్రభానికి వందనాలు. నాయన సంఘాలు, సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు నా తండ్రి, రకరకాలైన పరిచర్యలు చేస్తున్న ప్రజలందరినీ కనికరించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ దినం ప్రభా రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా ప్రభా. ప్రార్థన అవసరతలు కోరుతున్న ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నా తండ్రికి స్తోత్రాలు. అలాగే తండ్రి ఎంతమంది ప్రజలు నా తండ్రి నాయన ఏ అవసరతలు అందరి అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నా. నీ బిడ్డలు చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, వ్యవసాయాల్లో, పాడి పంటలు నేను ప్రతి ఉద్యోగంలో నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను. రాజులు, మంత్రులు, అధికారులు అందరినీ కూడా కనికరించమని ప్రార్థిస్తున్నాను. మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని, మా భారతదేశానికి రక్షణ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దిన ప్రభా ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించడం బిడ్డ అందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా ఈ దయకిరీటాన్ని దయచేయమని, ఈ దినాన్ని బిడ్డ చేయ ప్రయాణాల ప్రయత్నాల్లో మీరే తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచారు కదూ. నేను నమ్ముతున్నాను, మీరు నమ్ముతున్నారని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దినం పెళ్లి రోజులు, పుట్టినరోజు చెప్పి మీ అందరికీ క్రీస్తు నామములో నా యొక్క శుభాలు తెలియజేసి దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.